వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెబుతున్నాను నేను. ఒక తీర్మానం రావాలి. కాటికి కాలు దాచుకున్న ముసలమ్మ ఇట్ట నడుస్తుంది పాపం, కాళ్ళు కదలక, ఈ కాళ్ళు వంగక అట్ట నడుస్తుంది ఆ ముసలమ్మ. అలా నడుస్తున్న ఆమె పుస్తకాలు తీసుకొని పంచుతా తిరుగుతుంది. ఎందుకని 100 పుస్తకాలు పంచితే కనీసం 10 మంది ఆలోచిస్తే, ఒక్క ఆత్మన్న రక్షించబడితే నా దేవుడు సంతోషిస్తాడు. నాకు అది కావాలి. కాటి కాలు దాచుకున్న ముసలమ్మ, రేపు మాపో చచ్చిపోయేటట్టున్న ముసలమ్మ. సిగ్గేసింది నాకు ఆమెను చూస్తే. మీరు ఆలోచించి ప్రార్థన చేసుకోండి, కానీ దేవుని కోసం వాడబట్టానికి ఆలోచించండి. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు, నువ్వు చచ్చిపోయిన నాడు, బాయ్ అయిపోయింది, ప్రార్థన చేస్తున్నా అయినా అందరూ, నువ్వు చచ్చిపోయిన నాడు, బాక్సులోనో టెంట్ కిందనో నిన్ను పండుకోబెట్టిన నాడు, ఇదిగో ఈయన వల్ల నేను యేసయ్యను తెలుసుకున్నాను అని నీ బాక్స్ దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టే 10 మందిని సంపాదించుకొని సావు. అంతకుముందు చావద్దు నువ్వు. నువ్వు మేళ్ళ కట్టాను, మిద్దెలు కట్టాను, డాబాలు కట్టాను, బిల్డింగులు కట్టాను, పొలాలు కొన్నాను, స్థలాలు కొన్నాను, అంత వెనకేసాను, ఇంత ముందేసాను, ఈ సోది కాదు. నువ్వు చచ్చిన నాడు బాక్సులో నిన్ను పండుకోబెట్టినాడు 10 మంది నీ దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ మహానుభావుడు చెప్పటం వల్ల, బాయ్ ఎవరి వల్ల? ఈ మహానుభావుడు చెప్పటం వల్ల నేను తెలుసుకున్నాను నా ప్రభుని. ఈ మహాతల్లి చెప్పటం వల్ల తెలుసుకున్నాను. బాయ్ వింటున్నావా? బతుకుతావా? అట్టే కాలం ఏదో ఒక రోజు చస్తాంగా. చచ్చిన రోజు టెంట్ కింద పండుకోబెడతారుగా, పండుకోబెట్టినాడు సన్నివేశం చెప్తున్నాను నేను. నీకోసం అంటూ వచ్చి నీ ద్వారా రక్షింపబడ్డ 4 ఆత్మలు, 10 ఆత్మలు, 20 ఆత్మలు, 30 ఆత్మలు, ఒకవేళ 100 ఆత్మలే సంపాదిస్తే పండగే పండగ. అది సావులాగుండదు.